రైట్ మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది. భారీగా లీక్ అవుతున్న గ్యాస్ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి చెప్పండి. సాయిరామ్, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలిపురం మండలం ఇరుసుమండలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో పెద్ద శబ్దంతో గ్యాస్ లీక్ అవుతుంది. కొబ్బరి తోటలు ఇక్కడ ఇరుసుమండ గ్రామం కూడా ఇల్లు కూడా దగ్గరగా ఉండడంతో గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కొబ్బరి తోట చుట్టూ కూడా అలాగే వరిసేళ్ల చుట్టూ కూడా గ్యాస్ పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది గ్యాస్ పైప్ లైన్ పేలి కొత్తగా వేసిన పైప్ లైన్ ఇది. ఆ పేలి పైకి వస్తుందని ఉపికి వస్తుంది. చాలా పెద్ద ఎత్తున శబ్దంతో వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇరుసుమండ గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అంటే 2014లో చూసినట్లయితే నగరంలోని ఇదే విధంగా గ్యాస్ పైప్ లైన్ పేలడంతో దాదాపుగా 25 మంది ముచ్చువద్దపడ్డ పరిస్థితి ఉంది. అప్పట్లో ఇలాగే గ్యాస్ లీక్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి భారీ ఎత్తున శబ్దంతో గ్యాస్ లీక్ అవడంతో ఇక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఓఎన్జీసీ గైలు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి కూడా నిప్పు రాజేసే చర్యలు కూడా చేపట్టకుండా ఇప్పుడు ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అయితే ఇప్పటికే ఆ గ్యాస్ అంటే ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఇక్కడ బావి నుంచి వచ్చే పరిస్థితుల్లో కానీ లేకపోతే ఇక్కడ తాటిపాటి గ్యాస్ కనెక్షన్ సెంటర్ నుంచి కానీ దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ మానిటరింగ్ చేసే పని కూడా మొదలు పెట్టారు. అయితే ఎక్కడ కంట్రోల్ చేయాలి ఏంటి అనేది కూడా చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నిప్పు రవ్వ లాంటిది రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా గ్రామస్తుల్ని అవసరమైతే ఖాళీ చేయించడానికి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. పెద్దగా వచ్చి ఆకాశం వైపు వెళ్తుంది. కొన్ని స్ప్రెడ్ అయ్యి గ్రామం వైపు కూడా వస్తున్న పరిస్థితి. కొబ్బరి తోటలు ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మంచు కప్పి ఎలా ఉంటుందో అలాగా ఈ గ్యాస్ లీక్ అవడం వల్ల అట్లా ఉంది. అలాగే మంచు వాతావరణం కూడా ఉండడంతో గ్యాస్ కూడా పైకి వెళ్ళని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆందోళన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు ఇక్కడ ఏదైతే జిల్లా అధికారులు అలాగే రెవెన్యూ డివిజన్ అధికారులు ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. అలాగే పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే పైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే దీన్ని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ గైలు అధికారులు అయితే ప్రయత్నాలు అయితే శ్రీరామూర్తి థ్యాంక్ యూ.